ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన ఫీబా శ్రోతలందరికీ శుభాభినందనలు. క్రైస్తవ శిష్యత్వం అనే అంశం క్రింద 4వ భాగంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎంచుకున్నందుకు గల కారణాలు ధ్యానిద్దాం. తనతో కూడా ఉండడానికి, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంచుకున్నారు అని మార్కు సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది. దానిలో మొదటిది తనతో కూడా ఉండడం. దేవుడు మానవుణ్ణి సృష్టించుకున్నదే తనతో సంబంధం కలిగి తనతో సహవాసం చేయడానికి. కానీ మానవుడు తన స్వయంకృతాపరాధం వల్ల ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలా తెగిపోయిన ఆ సంబంధాన్ని, సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికే దేవుడు తన కుమారుని లోకానికి పంపి మన కొరకై మరణించటానికి అనుమతించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వరకు చదివితే అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులైన ఆంద్రేయ, యోహానులకు ఇదిగో లోకపాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తును పరిచయం చేశారు. మనకు దేవుని గొర్రెపిల్ల అంటే ఏమనిపించకపోవచ్చేమో కానీ అప్పటి ఇశ్రాయేలీయులకు చటుక్కున గుర్తొచ్చేది ఆలయంలో వారి పాపాలకొక కోసం బలి ఇవ్వబడే గొర్రెపిల్ల. వారు యేసును వెంబడిస్తుంటే ఆయన వారిని అడిగిన ప్రశ్న, మీరేం వెతుకుతున్నారు? వారు తిరిగి ఆయన అడిగిన ప్రశ్న, రబ్బీ నీవెక్కడ కాపురమున్నావు? రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. ప్రభు వారికి ఇచ్చిన జవాబు, వచ్చి చూడండి, కమ్ అండ్ సీ. వారిద్దరూ వెళ్ళి ఆయనతో ఓ రోజు గడిపాక బయటికి వచ్చి మేము మెస్సీయను కనుగొన్నామని ఆంద్రేయ పేతురుతో చెప్పాడు. అది వారికి అనుభవ జ్ఞానం, పేతురుకైతే వినికిడి జ్ఞానం. ఓ రోజు ఆయనతో గడిపితేనే వారికి ఆయన పట్ల గల అవగాహన ఎలా మారిందో చూడండి. రబ్బీ నుండి మెస్సియ వరకు, బోధకుని నుండి రక్షకుని వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, నేనెవరినని మీరు అనుకుంటున్నారు అని ప్రభువు శిష్యులను అడిగితే అందరూ ఏమీ జవాబు ఇవ్వలేకపోయిన సమయంలో పేతురు ఇచ్చిన జవాబు, నీవు క్రీస్తువు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో గడిపాక పేతురుకు ఆయన పట్ల కలిగిన అనుభవపూర్వకమైన అవగాహన, నీవు క్రీస్తువు. ఆంద్రేయ చెప్పినప్పుడు అది వినికిడి జ్ఞానం, తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అది అనుభవపూర్వకమైన జ్ఞానం. యోహానేమో ఆయన రొమ్మున ఆనుకునే యేసు ప్రేమించే శిష్యుడయ్యాడు. ఆయన గురించి వినడం వల్లనో చదవడం వల్లనో వచ్చే అవగాహన కాదు, అనుభవపూర్వకమైన అవగాహన. మన దేవుడు మంచివాడట, దయగలవాడట, దీర్ఘశాంతుడట కాదు, మంచివాడు, దయగలవాడు, దీర్ఘశాంతుడు అని అనుభవపూర్వకంగా బల్లగుద్ది చెప్పగలగడం. మనం ఇప్పుడు ఆయనతో గడపడానికి క్రీస్తు భౌతికంగా మనతో లేరు కదా అని మీరు అనొచ్చు. అందుకే ఆయనతో మన సహవాసం మనం ప్రార్థనలో, వాక్యజ్ఞానంలో గడిపే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రదానం చేయబడిన కన్య తన కాబోయే భర్తతో గడపాలని, అతనికి ఎన్నో చెప్పుకోవాలని, ఆయన స్వరం వినాలని, తద్వారా ఆయన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. మనకు ఆయనతో వివాహమయ్యేంత వరకు మనలో ఆయనకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైన వాటిని నెమ్మదిగా విడిచిపెట్టడం, ఆయనకు అయిష్టమైన వాటిని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన వాటిని అలవరుచుకోవడం మనం చేయాల్సిన పని. మనం ఆయనతో మాట్లాడడాన్ని ప్రార్థన అంటాం. అంటే మన అవసరాలన్నీ ఆయనకి ఎక్కడో పెట్టడమే ప్రార్థన కాదు, ఆయనతో మనసు విప్పి మాట్లాడుకోవడం, మన హృదయాభిలాషను వ్యక్తం చేయడం, మన అవసరాల కంటే ముందు ఇతరుల అవసరాల కోసం, ఆయన రాజ్యవ్యాప్తి కోసం, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కోసం వేడుకోవడం. వాక్యం ధ్యానించడం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. డిపెండెన్స్ అండ్ ఒబీడియన్స్ ఆర్ 2 హాల్ మార్క్స్ ఆఫ్ ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అంటాడో గొప్ప భక్తుడు. ఆధారపడడం, విధేయత చూపడం అనేవి క్రీస్తు శిష్యులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు. ప్రార్థన ద్వారా మనం ఆయనపై ఆధారపడడం,
మన విశ్వాసానికి సూచన. క్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు చెప్పిన మాట, నీవు నన్ను బలపరిస్తే నేను సమస్తాన్ని చేయగలను ప్రభువా. వ్యక్తిగత ప్రార్థన యొక్క ప్రాముఖ్యాన్ని దానియేలు ఎలా రోజుకు 3 సార్లు ప్రార్థించాడో వాక్యంలో చూస్తాం. మన ప్రభువే పెందలక్కడనే లేచి ప్రార్థించటం, రాత్రంతా ప్రార్థించటం మనకు బాగా తెలుసు. ఉపవాస ప్రార్థన ఇంకెంతో ప్రాముఖ్యమని ప్రభువే చెప్పారు. కుటుంబ ప్రార్థన మరెంతో ప్రాముఖ్యం. దానితో పాటు సామూహిక ప్రార్థనకున్న శక్తి అపారం. దాని విలువ లెక్క కట్టలేనిది. సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే ఎలా భూమి కంపించిందో, ఎలాంటి అద్భుత కార్యాలు జరిగాయో అపోస్తలుల కార్యాల్లోనూ చూస్తాం, సంఘ చరిత్రలోనూ చూస్తున్నాం. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయనతో సహవాసం కొనసాగిస్తూ మనకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా జరిగించడంలో ప్రభువు కృప చూపించునుగాక. వాక్య ధ్యానం గురించి, దానికి మనం చూపించే విధేయత గురించి రేపు ధ్యానిద్దాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.